సాధన చతుష్టయ సంపత్తి కలిపి ఉండాలి అని చెప్పడం జరిగింది. సాధన చతుష్టయ సంపద ఎవరికైతే లేదో వారికి దేవుడు అంటే ఏమిటో తెలియబడు. దేవుడు అంటే ఏంటో తెలియబడక దేనిని పడితే దాన్ని ఏదేదో ఒకదాన్ని తీసుకుని దేవుడిగా భావన చేస్తాం. ఆ రకంగా దేవుడిగా భావన చేసినంత మాత్రం చేత అంటే ఒరిజినల్గా యథార్థమైనటువంటి దేవుడిని ఆరాధిస్తే మోక్షం వస్తుంది. యథార్థమైనటువంటి దేవుడు అంటే ఏమిటో తెలియకుండా అజ్ఞానంతో చేసినటువంటి దానికి పుణ్యం వస్తుంది తప్ప మోక్షం రాదు. అంచేత స్పష్టంగా దేవుడు అంటే ఏంటో, ఆత్మ ఏంటో, పరమాత్మ అంటే ఏంటో, బ్రహ్మం అంటే ఏమిటో దాని యొక్క వివరణ అంతా తెలియాలంటే ముందు సాధన చతుష్టయ సంపద కావాలన్నారు. దాని మీదే మనం 2-3 వారాలు ఉంటే అదే జరుగుతుంది. ఏంటో సాధన సంపద అంటే నిత్య అనిత్య వస్తు వివేకం. ఎవడైతే ఇందులో ప్రవేశిస్తాడో, దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటాడో వాడు మొట్టమొదట నిత్యమేమిటి అనిత్యమేమిటి అనేటువంటి విచారణ చెయ్యాలి. దేనిని పడితే దాన్ని పట్టేసుకుని ఎవరేది చెప్పితే దాన్ని పట్టేసుకోవటం కాకుండా ఆ చెప్పినటువంటి దాన్ని ఎంతవరకు నిజమో ఎంతవరకు వచ్చింది, అది నిజమా నిత్యమా అనిత్యమా అని తెలుసుకోవడం ఒకటి. 2 ఇక మూత్రార్థ ఫలభోగ విరాగం. అంటే ఏది నిత్యమో దాన్ని పట్టుకొని ఏది అనిత్యమో దాని మీద వైరాగ్యం అంటారు. దీన్ని వైరాగ్యం అంటారు. 3వది సమాధి శక్త సంపద. అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6ంటికి శక్త సంపద అని పేరు. ఈ ఆల్రెడీ మనం 2-3 వారాలు చెప్పుకోవడం జరిగింది. మరి అదే ఇప్పుడు చెప్పుకోవడం కాదు కనుక ఈ రకంగా శక్త సంపద సాధించిన తర్వాత ముముక్షత్వం. ముముక్షత్వం అంటే 84 లక్షల రకాల జీవరాశులలో మనిషి జన్మ ఉత్కృష్టమైనటువంటి చెట్టు జీవుల జన్మ. అటువంటి మనిషి జన్మకు వచ్చినటువంటి వాడు మోక్షం పొందాలి. మోక్షం పొందాలనేటువంటి ఉత్కృష్ట జిజ్ఞాస కలగడమే ముముక్షత్వం. అంటే నిత్యానిత్య వస్తు వివేకము, మూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి చక్ర సంపద, ముముక్షత్వం. ఈ 4ంటికి సాధన చతుష్టయ సంపద అని పేరు పెట్టారు. ఈ సాధించినటువంటి వాడికి దేవుడు అంటే ఏంటో తెలుస్తాడట. అంటే ఈ రకంగా లోపలికి 4 సాధించినటువంటి వాడు ఏ రకంగా విచారణ చేయాలో చెబుతున్నాడు. ఏ రకంగా నోత్పద్యతే వినా జ్ఞానం విసారేణ అన్య సాధన. అంటే సాధన చతుష్టయ సంపద సంపాదించినటువంటి సాధకుడికి ఏ సాధన చెయ్యాలి, ఏ సాధన చేయకూడదు. అంటే చేయకూడదని చెప్పడం లేదు. ఏ సాధన చేయడం వల్ల దేవుడు తెలుస్తాడు, ఏ సాధన వల్ల దేవుడు తెలియదు. అంటే ఏ సాధన, అన్య సాధన అంటే దేవుడు కానటువంటి దానిని పట్టుకుని దేవుడిని సాధన చేయడం అనేటువంటిది దాన్ని అన్య సాధన అన్నాడు. అక్కడ ఏముండాలి, మనకి విచారణ ఉండాలి. నీకెంత పట్టుదల ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, సేవాదా భావన ఉండొచ్చు, అన్నీ కూడా ఉండొచ్చు. అక్కడ ఏముండాలంటే విచారణ ప్రధానంగా చెప్తున్నాడు. ఏంటా విచారణ? నిజమేంటి, నిత్యమేమిటి, అనిత్యమేంటి. ఈ రకంగా నోత్పద్యతే వినా జ్ఞానం. నీకు జ్ఞానం కలగాలి అంటే విచారణ ఉండాలి. విచారణ లేకుండా ఆ విచారణ ఎలాగా? ఏ సాధన వేదం ప్రతిపాదించిందో దానికి సంబంధించినటువంటి సాధన చెయ్యాలి. అప్పుడు నీకు జ్ఞానం కలిగింది. దాన్ని వదిలేసి దానికి వేరే విరుద్ధమైనటువంటి అన్య సాధనలు చేసాడు అనుకోండి, దానివల్ల జ్ఞానం. యదా పదార్థ బాణం హి ప్రకాశేన వినాపశిస్తూ. అంటే దీనికి ఏంటంటే అండి, యదా పదార్థ బాణం హి ప్రకాశేన వినాపశిస్తూ. ఏది తెలియాలనుకుంటున్నాం మనం? బాణం అంటే తెలియబడడం, ప్రకాశం. దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం? దేవుడిని. ఎక్కడున్నాడు ఈయన? అన్ని జీవరాశుల్లోనే ఆత్మరూపంలో ఉన్నాడంటారు. అన్ని రాశుల్లోనే ఉన్నటువంటి ఆ దేవుడిది ఎలా తెలుస్తాడు?
అంటే దేని మీద మనం విచారణ చేసి మనసు పెట్టాలి? యథా పదార్థ భావన, అంటే ఏ వస్తువును మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ వస్తువు మీద విచారణ చేస్తేనే ఆ వస్తువు తెలుస్తుంది. ఆ వస్తువు మీద విచారణ చేయకుండా వేరే ఇంకొక వస్తువు మీద విచారణ చేసి పరిశోధన చేసి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక వస్తువు పడిపోయింది అనుకోండి, ఎక్కడ పడిపోయిందో అక్కడ ఎత్తాలి. ఎక్కడ పడిపోయిందో అక్కడ ఎదగకుండా ఎక్కడో పాటేసుకుని ఇంకెక్కడో ఎతికాడు అనుకోండి, అది కనిపించదు. ఇది కూడా అంతే. ఎలాగా? ఎక్కడుంది ఇది? ఈ దేవుడు అన్నవాడు ఎక్కడున్నాడు అంటే సమస్త జీవరాశుల లోపల ఆత్మరూపంలో ఉన్నాడు అని కదా చెప్తుంది. ఇప్పుడు దేన్ని ఎతకాలి? దేని మీద మనసు పెట్టాలి? అన్నిటికి లోపల ఆత్మరూపంలో ఉన్నటువంటి దాని మీద మనసు పెట్టి పరిశోధన చేయాలి. యథా పదార్థ భావనకి అంటే యథార్థంగా దేన్ని తెలుసుకోవాలో దాని మీద మనసు పెట్టాలి. ప్రకాశేన వినాకసితు. ఇంకొక దాని మీద పరగట్టి వేరేగా ఉన్న దాని మీద పెడితే ఎలా తెలుస్తుంది? ఆ వస్తువు తనలోనే, ఆ దేవుడు తనలోనే ఆత్మరూపంలో ఉన్నాడంటే దాని మీద మనసు పెట్టి విచారణ చేయటం మానేసేసి వేరే ఇంకొక చోటలో ఎక్కడో దేవుడు ఉన్నాడని విచారణ చేసేడు అనుకోండి, అప్పుడు ఏమైంది? ప్రకాశైన వినాకసితు. ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ మానేసేసి ఎక్కడో ఇంకొక దాని మీద మనసు పెట్టి ప్రయత్నం చేసేడు అనుకోండి, అక్కడ దేవుడు కనిపించడు, తెలియపడడు. ఇక రెండోది ఏమిటంటే, ఈ రకంగా ఎక్కడున్నాడు అతను? మనలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు మనలో? అహం రూపంలో ఉన్నాడు, నేను రూపంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు దేని మీద విచారణ మొదలు పెట్టాలి? కోహం కథమిదం జ్ఞాతం, కోహం కథమిదం జాతం, కోవై కర్తాస్య విద్యతే. అంటే ఈ లోపల ఉన్నటువంటి ఆ దేవుడు ఆత్మరూపంలో నేను నేను అనేటువంటి ప్రకాశంతో ప్రకాశిస్తున్నాడు. అంటే కోహం కథమిదం జాతం, ఈ నేననేవాడు ఎవడు? జాతం అంటే తెలుసుకోవాలి. కోహం కథమిదం జాతం. ఇక్కడ అనేక వస్తు సముదాయాలు ఉన్నాయి. ఈ వస్తు సముదాయాలు అన్నిటిల్లోని జాతం ఏది? శరీరం ఉంది, లోపల ప్రాణం ఉంది, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇలాగ అనేక సముదాయాలు ఉన్నాయి కదా. కోహం కథమిదం జాతం. ఈ సముదాయం అంతటిలోనూ నేననేటటువంటి వాడు ఎవడు? కోవై కర్తాస్య విద్యతే. ఎవడ కర్త? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఎక్కడ అంటే క్లూ కూడా ఇస్తున్నారు మనకి, ఎలా పరిశోధన చెయ్యాలి. ఉపాదానం కెమస్తిహ విశార సోయమీదృశ. అంటే ఈయన ఎక్కడున్నాడు? శరీరానికి లోపల ప్రాణ రూపంలోనా, మనసు రూపంలోనా, బుద్ధి రూపంలోనా, ఏ రూపంలో ఉన్నాడో విచారణ చెయ్యాలి. ఈ రకంగా దేని మీద పెట్టారు దృష్టి? నేను అనే దాని మీద పెట్టారు. ఈ నేననేది ఏది? శరీరం పుట్టిన తర్వాత వచ్చిందా నేను? శరీరానికంటే ముందు నుంచే ఉందా? ముందు నుంచి ఉన్నటువంటి నేనుకే ఈ శరీరం వచ్చిందా? విచారణ చెయ్యాలి. కేవలం ఎవరో ఏదో చెప్పేసినట్టు కాకుండా ఇప్పుడు శాస్త్రాలన్నీ ఏమేమి చెప్తున్నాయి? మరణించినప్పుడు శరీరం పోతుంది. శరీరం పోతే లోపల సూక్ష్మ శరీరం ఉండిపోతుంది. దానికి లోపల కారణ శరీరం ఉంది, దానికి లోపల మహాకారణం ఉంది, దానికి లోపల ఆత్మ ఉంది. అంటే ఒక్క తొడుగు మాత్రమే పోయింది. శరీరం అనేటువంటి స్థూల శరీరమే పోయింది. మిగతా ఎన్ని ఉన్నాయి. ఎన్నాటితోటి కూడినటువంటి ఈ ఆత్మస్వరూపం అంటే సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసింది. చేసినటువంటి దానికి ప్రయాణానికి ఆధారం చేసినటువంటి కర్మలు. ఆ కర్మఫలాలు సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు అనుభవించడం కోసం మళ్ళీ జన్మ. అంటే మళ్ళీ కొత్తగా శరీరం వచ్చింది. అంతకు ముందున్న శరీరం పోయింది, ఇప్పుడు ఆ శరీరం మరణంలో పోయింది, మళ్ళీ కొత్త శరీరం కావాలి. ఆ శరీరం ఎలా వస్తుంది? దానికి కూడా ప్రాసెస్ అంతా చక్కగా ఏ ఆహార పదార్థంతో శరీరం ఎలా తయారయ్యిందో, తయారైనటువంటి శరీరం ఎలా వృద్ధి చెందిందో విచారణ చేయాలి. ఈ విచారణ చేసి నేను ఈ శరీరమునా, ఈ శరీరం కంటే నేను వేరేగా ఉన్నానా అని ఎలా విచారణ చేయాలో చెప్తున్నాను. నాహం భూత గణోదేకో నాహం సాక్ష గణస్తదా.
ఏతద్ విలక్షణ కచ్చిత్ విశార సోయమే దృశ్య. అంటే బాట కూడా చెప్తున్నారు ఎలా విచారణ చెయ్యాలో. అంటే సాధన చేయటమే కాకుండా విచారణ లేకుండా ఎంత సాధన చేసినప్పటికీ కూడా ఆత్మ తెలియబడదు. అంటే మనం సాధన అని పదే పదే చెప్పడం వల్ల కళ్ళు మూసిన ఎక్కువ చేపి ఎవడు కూర్చుంటాడు అది గొప్పడు అనుకుంటాం. అది మంచిదే. ఎప్పుడు విచారణ చేస్తూ ఏది 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 ఈ నేనన్నది లోపల ఏది విచారణ ఎలా చెయ్యాలి? నాహం బోధగణో దేహో. ఇప్పుడు నాకు ఒక ఆకారం స్త్రీ రూపంలోనో పురుష రూపంలోనో ఒక శరీరం ఉంది. దీని దేహము అంటారు. నాహం భూతగణో దేహో. ఈ దేహం ఎలా తయారయ్యింది? గణం అంటే గుంపు. భూతగణము అంటే ఏ వస్తువులు చేత ఈ శరీరం తయారయ్యిందో విచారణ చెయ్యాలి. ఆకాశోద్వాయు వాయోరగ్ని అగ్నేరాప తాపాత్ పృథివీ పృథివ్యాం వాసద వాసదిభ్య అన్న అన్నాద్భవంతి భూతాన్ని. అంటే ఈ భూతగణము చేత ఈ శరీరం తయారైంది. ఇప్పుడు చెప్పినటువంటి వస్తు సముదాయాలలో ఏది లోపించినా పూర్తి ఆకారం ఏర్పడదు, ఏదో లోపం ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా ఉండాలి. కాళ్ళు చేతులు అవయవాలు ఆకారం, స్త్రీయో పురుషుడు ఒక ఆకారం రావాలనుకోండి ఇప్పుడు చెప్పినటువంటి భూతగణం అంతా ఉండాలి. భూతగణం అంటే పంచభూతాలు అనే పేరు విన్నారు కదా మీరు. ఈ పంచభూతాలు పరిణామం చెంది క్షేత్రం తయారైంది. ఈ పంచభూతాలు ఎలా పరిణామం చెంది 25 తత్వాలుగా తయారయ్యింది. 25 తత్వాలతో కూడుకున్నటువంటి ఈ సముదాయం ఈ భూతగణముతో తయారైనటువంటిది దేహము. నాహం భూతగణో దేహో. నేను ఈ దేహాన్న ఈ దేహం పుట్టింది, మరి నాకు పుట్టుక లేదు కదా. ఈ దేహం పరిణామం చెందుతుంది. చిన్నప్పుడు బాల్యము, తర్వాత కౌమారము, ఆ తర్వాత యవ్వనము, ఆ తర్వాత వార్ధక్యము, ఈ రకంగా నిరంతరము పరిణామం చెందుతుంది, చివరిలో నశిస్తుంది. అంటే నాకు పరిణామము లేదు, నాశనము లేదు, మరి పుట్టుక లేదు. భూతగణముతో తయారైనటువంటి పుట్టుక సాగు పరిణామము కలిగినటువంటి దేహమున నేను విచారణ చెయ్యాలి, ఆలోచించాలి. ఎక్కడ ఆలోచన లేదో, ఎక్కడ తెలివి లేదో అక్కడ దేన్నో దాన్ని పట్టుకుని దేవుడు అనేసుకుని సమయం అంతా వృధా పుట్టేసుకుని జీవితం అంతా వదిలిపెట్టేసిపోతాడు. అందుచేత నాహం భూతగణో దేహో. నేను నాహం, అహం నేను, నా ఈ భూతగణముతో తయారైనటువంటి 25 తత్వాలతో కూడుకున్నటువంటి ఈ గుంపు, ఈ సముదాయం, ఈ క్షేత్రం నేను కాదు. నా అహం, అహం నేను, నా కాదు. అయితే మరి ఎవరు నేను? నాహం చ అక్షగణస్తదా. అక్షగణం ఇంకో గుంపు ఉందండి. ఈ 25 తత్వాలతో తయారైనటువంటి పంచభూతాలతో తయారైనటువంటి దేహము ఒక సముదాయం. దానికి లోపల నాహం చ అక్షగణస్తద. అక్షగణం అంటే ఇంద్రియాలు, చూసేది, వినేది, రుచి చూసేది, వాసన చూసేది, మాట్లాడేది, ఇచ్చుకునేది, పుచ్చుకునేది, నడిచేది, వచ్చేది, పుష్యేంద్రియాలు, జీవేంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ అక్షగణము అంటారు. ఇదొక గుంపు. శరీరము కొన్ని వస్తువులతో భూతగణముతో తయారైనటువంటి ఇదొక గుంపు. ఈ గుంపు లోపల ఇంకో గుంపు అక్షగణం అంటారు దాన్ని, ఇంద్రియ సముదాయము. నా అహం చ అక్షగణస్తదా. ఈ గుంపు నేను ఎలాగా ఆలోచించాలి? నేను కన్న, చెవిన, నోరున, ముక్కున, చెయ్య, కాల, లేకపోతే మనస, బుద్ధ, ఇంద్రియాల ఏది నేను? స అక్షగణం. నేనన్నీ ఎన్నిటికంటే లోపల ఉన్నాను. అన్నీ నాకు ఉపయోగపడుతున్నాయి, పరికరాలుగా పనిముట్లుగా ఉన్నాయి. ఏతద్ విలక్షణ కచ్చిత్
వీటికన్నిటికంటే వేరుగా విలక్షణమైనటువంటి స్వరూపం ఉన్నది. ఎలాంటి విలక్షణం? ఇవన్నీ కూడా బలహీనపడుతుంటాయి. చెవులు ఉన్నాయనుకోండి, కొంతకాలానికి చెవుడు వస్తుంది, వినపడదు. కన్ను ఉన్నదనుకోండి, కనపడదు, బలహీనపడుతుంది. అలాగే ప్రతి అవయవం, కాళ్ళు ఉన్నాయని మోకాళ్ళు నొప్పులు వస్తాయి, కూర్చోలేరు, సాపుకోవాలి. వయసులో ఉన్నప్పుడు బలంగా బ్రహ్మాండంగా వచ్చింది, నడి వెన్నుపూస నిబ్బరంగా పెడతాడు, శిరస్సు నిబ్బరంగా పెడతాడు. తర్వాత ఏమవుతుంది? వీటికి వీక్ అయిపోతున్నాయి, పరికరాలు వీక్ అయిపోతున్నాయి. ఈ రకంగా నా స్వరూపం మాత్రం చిన్నప్పుడు కాడి నుంచి అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా ఏ రకమైనటువంటి వీకు అవ్వకుండా ఎప్పుడు నేనున్నానన్నటువంటి ఆ ప్రజ్ఞాస్వరూపం అలాగే ఉంది. అన్నీ తెలుసుకుంటానే ఉంది. ఈ అన్నీ తెలుసుకునేటటువంటి ఏతత్ విలక్షణం ఖచ్చితం నా స్వరూపం. ఈ భూతగణానికి, ఈ అక్షగుణానికి, ఇవన్నిటికంటే వేరుగా ఇవన్నిటినీ నేను తెలుసుకుంటున్నాను. ఈ కన్ను నన్ను తెలుసుకోలేదు, కన్నునే నేను ఉపయోగించుకుంటున్నాను. చెవు నన్ను తెలుసుకోలేదు, వాక్కు నన్ను తెలుసుకోలేదు, చెయ్యి నన్ను తెలుసుకోలేదు. అంటే ఇంద్రియాలు కానీ శరీరం టోటల్గా, ఈ శరీరం దాని గురించి దానికి తెలదు, మన గురించి కూడా అది దానికి తెలదు. అంటే ఇప్పుడు శరీరం ఎలాంటిది? అదొక ఉపాధి, అదొక పరికరం, అదొక పనిముట్టు. ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా అలాంటి పనిముట్లే. అవి ఏదో విషయానికి తెలుసుకోవడానికి కల్పన చేశారు. కంటిని చూడడం కోసం కల్పించారు, చెవులు వినడం కోసం కల్పన చేశారు, సృష్టించారు. నాలుక రుచి తెలుసుకోవడానికే సృష్టించారు, ముక్కును వాసన చూడడానికి సృష్టించారు. అంటే ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? నా ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నిటిని నేను ఉపయోగించుకుంటున్నాను. అంటే వీటన్నిటికీ ఏతద్ విలక్షణ ఖచ్చితం. వీటన్నిటికీ విలక్షణమైనటువంటి వేరుగా ఉన్నటువంటి అన్నిటినీ నేను ఉపయోగించుకునేటటువంటి ఇవేవి నన్ను తెలుసుకోలేవు, ఇవన్నిటినీ నేను తెలుసుకుంటాను. ఖచ్చిత్ విచారః, ఇది సాధన. ఈ రకంగా ఏది నేను, ఇందులో నేను అన్నది ఏది? ఖచ్చిత్ విచారః సోయమీదృశిః. ఈ రకంగా విచారణ చెయ్యాలి. కళ్ళు మూసుకుని సాధన చేస్తూ దేవుడు అన్నవాడు ఎవడు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఆ దేవుడు చైతన్య స్వరూపం, సర్వవ్యాపకం, అన్నిటిల్లోనే ఉన్నాడు. అన్నిటిల్లో ఉన్నటువంటి దేవుడు నాలో కూడా ఉన్నాడు. నాలో ఉన్నటువంటి దేవుడే నేను నేను అంటుంది. ఆ నేనటువంటిది ఏది అనేటువంటి దాని మీద మనసు పెట్టి విచారణ చేయాలి. ఈ రకంగా విచారణ చేస్తూ లోపలికి ప్రయాణం చేయాలి. ఇలా ప్రయాణం చేసేటటువంటి సాధకుడు అజ్ఞాన ప్రభవం సర్వం జ్ఞానేన ప్రవిలీయతే. సంకల్పో వివిధ కర్త విచారః సోయమీదృశః. అజ్ఞాన ప్రభవ సర్వం అంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ భూతగణముతో తయారైనటువంటి క్షేత్రము కానీ, అక్షగణముతో తయారైనటువంటి జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, పంచప్రాణాలు కానీ, అంతరేంద్రియాలు కానీ, ఈ సముదాయం అంతా కూడా అజ్ఞాన ప్రభవం సర్వం. ఏదైనా ఒక వస్తువు తయారు చేసినప్పుడు, కుండం తయారు చేయాలనుకోండి మట్టి కావాలి, బంగారు ఆభరణాలు తయారు చేయడానికి బంగారం కావాలి. అట్టి మాదిరిగా ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ శరీరము, ప్రాణాలు ఇవన్నీ కూడా ఈ సముదాయానికి అంతటికి ఏదో ఒక ఉపాదాన వస్తువు ఉండాలి. ఆ పదార్థంతో ఇవన్నీ తయారైంది. ఏదా పదార్థం? అజ్ఞాన ప్రభవం సర్వం. దానికి మూల కారణం అజ్ఞానం. ఏ వస్తువుతో తయారైంది? అజ్ఞానం మూలంగా వచ్చింది. ఇదంతా నీకు ఈ శరీరం ఎందుకు వచ్చింది? అజ్ఞానం. అంటే అజ్ఞానం అనేటువంటిది లేకపోతే నీకు ఈ శరీరము రాదు, ఈ ప్రాణాలు ఇంద్రియాలతో కూడుకున్నటువంటి బాధలు అనిపించడానికి, కర్మఫలాలు అనిపించడానికి శరీరం ఎందుకు వచ్చింది? అజ్ఞానమే మూల పదార్థం. ఇక్కడ అజ్ఞానం లేకపోతే మనకి ఈ శరీరం రాదు. అజ్ఞానమే మొట్టమొదటి కారణం.
ఈ అజ్ఞానానికి అవిద్య అని కూడా పేరు. ఈ అజ్ఞానం సమిష్టి అజ్ఞానానికి మాయా అని పేరు. అంచేత ఇదంతా మాయా అంటుంటారు, ఇదంతా అజ్ఞానము అంటుంటారు. అంటే దేని మూలంగా సమస్త జగత్తు, దేవతలు, దేవుళ్ళు, సృష్టి, ఈ కల్పన ఇదంతటికి మూల పదార్థం ఏది? అజ్ఞాన ప్రభవం సర్వం. అజ్ఞానమే కారణం. ఎక్కడ అజ్ఞానం పోలేదో అంతవరకు దీంతే పెత్తనం. ఇది ఎక్కడ నశించదు, ఇంకా విజృంభించానే ఉంటుంది. రకరకాల విషయాలను తెలుసుకుంటూ, రకరకాల విషయాలను పోగొట్టుకుంటూ, ఎందుకంటే అంతకంటే ఇంకా పెద్ద పెంచుతానే ఉంటుంది. ఎంత పెద్ద పెద్ద ప్రపంచాన్ని తయారు చేస్తుంది. ఇలాంటి ప్రపంచాలు 14 లోకాలు తయారు చేస్తుంది. దీనికి నాశనం ఉండదు. దేనికి? అజ్ఞానానికి నాశనం ఉండదు. అజ్ఞానం వృద్ధి చెందుతూనే ఉంటుంది. అజ్ఞానం వృద్ధి చెందుతున్నంత చేపు కోటాను కోట్ల జన్మలు వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతిసారి ఏయో తెలివితేటలతోటి ఏయో కర్మలు చేస్తుంటాడు. చూడండి, ప్రతి ఒక్కరిని కూడా ఎవడో బంధించబడుతున్నాడు. వాడి తెలివికే వాడు బంధంలో పడుతున్నాడు. ఆ తెలివికి ఏమి లేదు, జ్ఞానం లేదు. ప్రధానమైనటువంటి వస్తువు ఏది? తెలివి. శరీరం, స్థూల శరీరం, దానికి లోపల సూక్ష్మ శరీరం, దానికి లోపల కారణ శరీరం, దానికి లోపల మహాకారం, దానికే తెలివి అని పేరు. ఈ తెలివికే నువ్వెవరవో నీకు తెల్లలేదు. మన తెలివికి ఏం తెల్లలేదు? మన గురించి మనకు తెల్లలేదు. మన గురించి మనకు తెల్లలేదా? దేని గురించి తెలిసింది? మన శరీరం గురించి తెలిసింది. అదే మనము అహం అంటే నేను అనేటువంటిది ఏదో నాహం. ఎవరు నేను? దాని గురించి తెల్లలేదు. ఆ నేనన్నా ఓడెవడో ఈ శరీరం లోపల, శరీరానికి లోపల, ఇంద్రియానికి లోపల, ప్రాణాలకు లోపల ఆ నేనన్నా ఓడెవడో వాడి గురించి తెల్లలేదు. ఈ తెలియకపోవడం వల్లే ఇంత అనర్థం ఏర్పడింది. అంచేత అజ్ఞాన ప్రభవం సర్వం. అజ్ఞానం వల్లే ఏర్పడింది జగత్తంతా, ఈ సృష్టి అంతా. ఈ ఆచారాలు, కర్మకాండలు ఇవన్నీ కూడా ఈ అజ్ఞానమే మూల పదార్థం. అజ్ఞానం పోయిందనుకోండి, జ్ఞానేన ప్రవిలీయతే. అజ్ఞానం ఎక్కడ పోద్ది, ఎలా పోద్ది? జ్ఞానేన ప్రవిలీయతే. ఎక్కడ జ్ఞానం కలిగిందో అక్కడ పోద్ది. చీకటి ఎలా పోద్ది అన్నారనుకోండి, ఎక్కడ వెలుగొచ్చిందో అక్కడ పోద్ది. దానికి ఏ సాధన చేయక్కర్లేదు. ఏం చెయ్యాలి? గదిలో చీకటి ఆవహించిందనుకోండి, దీపం వెలిగింది, చీకటి పోగొట్టడానికి వేరే ఇంకో ప్రయత్నం చేయక్కర్లేదు. దీపమే వెలిగించాలి. దీపం వెలిగించామా, చీకటి లేదంతే. అట్టి మాదిరిగా అజ్ఞానం ఎలా పోద్దండి? నేను పూజలు చేస్తే పోద్దా, పారాయణలు చేస్తే పోద్దా, యజ్ఞాలు చేస్తే పోద్దా, యాగాలు చేస్తే పోద్దా, ఏం చేస్తే పోద్ది? అజ్ఞానం పోవాలి అంటే చీకటి పోవాలి. ఏం చేస్తే పోద్ది? చీకటి పోవడానికి దీపం ఎలాగో అట్టి మాదిరిగా అజ్ఞానం పోవడానికి జ్ఞానేన ప్రవిలీయతే. జ్ఞానం తెలుసుకుంటే పోద్ది. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? ప్రతి వస్తువుకి ఒక పేరుంది, ఒక రూపం ఉంది కదండి. ఇది మేక, దానికి పేరుంది, రూపం ఉంది. ఇది ఆవు, దానికి ఒక ఆకారం ఉంది, దానికి ఒక పేరు ఉంది కదండి. ఇది గాడిది, ఇది గుర్రము. ఇలా ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయి? అనేక రకాల వస్తువులు ఉన్నాయి. మనం భుజించేటటువంటి వస్తువులు ఎన్ని రకాలు ఉన్నాయి? అనేక రకాల. గోధుమలు వేరు, ధాన్యం వేరు కదండి. పెసలు వేరు, మినుములు వేరు కదా. అంటే ప్రతి దానికి ఒక పేరు ఉంది, ఒక వినియోగం కూడా ఉంది. అంచేత ఆ ధాన్యం గురించి పరిశోధనలు చేసి, విచారణ చేసి తెలుసుకున్నాడు అనుకోండి, అదేం జ్ఞానం? ధాన్యం గురించి తెలిసిన జ్ఞానం. గోధుమల గురించి తెలుసుకున్నాడు అనుకోండి, గోధుమల్ని ఎలా పండించాలో, ఎలా పండితే ఎక్కువ గోధుమలు పండుతాయో, ఏ కాలంలో పండించాలో, ఏ నేల మీద పండించాలో దాని మీద పరిశోధన చేస్తే ఆ జ్ఞానం వస్తుంది.
ఏ జ్ఞానం వల్ల చీకటి నశించదండి? గోధుమ జ్ఞానం వల్ల, ధాన్యపు జ్ఞానం వల్ల, పెసల జ్ఞానం వల్ల, మినువుల జ్ఞానం వల్ల, లేదా మనిషి జ్ఞానం వల్ల. స్త్రీ శరీరం ఉంది, స్త్రీ శరీరం మీద పరిశోధన చేస్తాడు, అయితే పురుష శరీరం మీద పరిశోధన చేస్తాడు. ఆ జ్ఞానం వల్ల. ఏ జ్ఞానం వల్ల అజ్ఞానం నశించదే? ఆత్మజ్ఞానం వల్ల. ఈ లోపల ఏది నేననేది ఉందో ఆ నేననేది తెలియాలి. ఆ నేననేది జ్ఞానేన ప్రబలేదు. అజ్ఞానం వల్ల ఇదంతా ఏర్పడింది. అజ్ఞానం నశించాలంటే జ్ఞానం కలగాలి కదా. ఆ జ్ఞానం ఎందుకు కలగడం లేదు? ఉపదేశం పొందాడు, ఉపన్యాసాలు విన్నాడు, శాస్త్రాలు చదువుతున్నాడు, అంతా బాగానే చేస్తున్నాడు కదండి. అంతా బాగానే చేస్తున్నాడు, కానీ మరి ఈ జ్ఞానం వెంటనే దీపం వెలిగించగానే చీకటి పోతుంది కదా కదా అట్టి మాదిరిగా ఉపదేశం పొందిన వెంటనే అజ్ఞానం పోవాలి కదండి. గురూపదేశంలో సోహం ఇది కాదు నువ్వు అది అన్నాడు, వెంటనే అజ్ఞానం పోవాలి కదా. సోహం అంటే ఏంటండి? అది నీవు, ఇది కాదు. ఏది నువ్వు కాదు? ఈ శరీర ప్రాణ మానసాది ఇంద్రియాదులతో కూడుకున్నటువంటి సముదాయం ఏది నువ్వు కాదు, దేవుడు కాదు. ఇదేది కూడా దేవుడు కాదు. ఎక్కడ ఆకారం ఉందో, ఎక్కడ పేరుందో, ఎక్కడ పుట్టుకుందో, ఎక్కడ లయం ఉందో అది దేవుడు కాదు. ఇంకా బాగా గుర్తు పెట్టుకోండి. సావు పుట్టుకులతో కూడుకున్నటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటి వస్తువు ఏది కూడా దేవుడు కాదు. నువ్వే కాదు, ఇంక దేవుడు ఎలాగవుతుందండి? అది కాదు కదా. అంచేది గురువు గారు ఏం చెప్పారు? నాయన ఇది నువ్వు కాదు, సోహం అది నువ్వు. వెంటనే అజ్ఞానం పోవాలి కదా. అవునండి నేను ఇది కాదండి, అదే నేనండి అనాలి కదా. మరి ఆ జ్ఞానం ఎందుకు కలుగుతలేదు? అక్కడేదో మళ్ళీ ఇంకోటి అర్థం వచ్చింది. ఏదో అర్థం? సంకల్పో వివిధ కర్త విసార సోయమే దృశ్య. ఏదడ్డు వచ్చిందంటే ఈ నేననేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని కర్త అంటారు. కర్త, కర్మ, క్రియ. ఎవడైనా అన్నారా మీరు? కర్త అంటే ఎవడండి? చూసేవాడు లేదా చేసేవాడు. చూసాడు కదండి. ఎలా చూశాడండి? చూసినటువంటి వాడు డైరెక్ట్గా చూడడండి. మరి ఏముండాలి అతనికి? ఒక కారణం ఉండాలి, ఒక పనిముట్టు ఉండాలి. ఆ పనిముట్టుని ఉపయోగించాలి, ఉపయోగించే క్రియ, దాన్ని కర్మ అంటారు. కర్త, కర్మ, క్రియ. క్రియ ఈ రకంగా సంకల్పో వివిధ కర్త. ఏ సోహం ఇది కాదు నువ్వు అది అన్నాడు వాడే కర్త. కానీ ఆ కర్త నీకు తెల్లలేదు. అదేంటండి? దాని గురించే కదా నీకు చెప్తా. ఆ కర్త నీకు తెలియకపోవడానికి కారణం ఏమిటంటే సంకల్పో వివిధ. ఆ కర్త ఆ మనసును ఉపయోగించుకుని వివిధ రకాల ఆలోచన చేస్తున్నాడు. అది ఏదో కలిసి రావాలి, ధనం కలిసి రావాలి, మంచి మంచి పిల్లలు పుట్టాలి, మంచి భార్య రావాలి, భర్త రావాలి, సంసారం పోగవాలి, సుఖంగా జీవితం సాగాలి. ఇలా రకరకాల సంకల్పం అంటే ఏదో ఒకటి అనుకోవటం సంకల్పం. వివిధ అంటేనో, వివిధ అంటే ఒక రకమైన సంకల్పం కాదు. ఇంకా అలా ఒక రకమైనది సంకల్పించిన తర్వాత దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇంకో రకమైన సంకల్పం, దాన్ని పక్కన పెట్టి ఇంకొక రకమైన సంకల్పం, దాన్ని పక్కన పెట్టి ఇంకొక రకమైన. ఇలాగ సంకల్పో వివిధ కర్త. ఈ కర్త నిరంతరము అతని చేతిలో ఉన్న పరికరాలను ఉపయోగించుకుని రకరకాలుగా పిచ్చోడుకులాగా ఏయో పనులు చేస్తుంటాడు. అవన్నీ పిచ్చి చేష్టలు అంటారు. ఒక విధానంలో ఉంటాడు. ఒక రోజు ఒకలాగా వేషమెత్తాడు, ఒక రోజు ఇంకోలాగా వేషమెత్తాడు, ఒక రోజు ఓ పద్యం పాడతాడు, ఇంకో రోజు ఇంకో పద్యం పాడతాడు, ఇంకో రోజు ఒక మతంలోకి వెళ్తాడు, ఇంకో రోజు ఇంకో మతంలోకి వెళ్తాడు, ఇంకో రోజు ఇంకో దేవుడు అంటాడు. ఇది రకరకాలుగా వివిధ. ఈ రకంగా రకరకాల భావాలతో రకరకాల సంకల్పాలతో ఎవడైతే చేస్తూ ఉన్నాడో వాడికి అజ్ఞానం నశించడం లేదు. అంచేత ఎవడైతే ఇలా రకరకాలుగా కల్పన చేస్తున్నాడో
వాడి మీద దృష్టి పెట్టమంటాడు. విశారహ సోయమే దృశ అంటే ఈ రకంగా ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అక్కడ పట్టుకోవాలి. మనం మామూలుగా కూర్చున్నాం అనుకోండి, సడన్ గా ఏదో స్మృతికి వచ్చింది అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలంటే ఇది ఎందుకు వచ్చింది, వెంటనే దాని మీద ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలనో రావాలనో ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే ఈ ఆలోచన రావడానికి మూలం ఏమిటి, ఎవరికి వచ్చింది ఈ ఆలోచన, నాకా ఇంకొకరికి ఎవరికన్నానా, ఇంకొకరికి ఎవరికన్నా వచ్చిన ఆలోచన మీకెందుకు తెలుస్తుంది, మీరే కదా కర్త. ఆ ఆలోచన ఎవరికి వచ్చింది, మీకే వచ్చింది. అంచేత మీకే ఆలోచన వచ్చింది కనుక ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడో చిన్నప్పుడు కానించి తిన్నాదో తాగిందో పాడేసుకున్నదో దొరికిందో వచ్చిందన్నో గుర్తుకు తెచ్చుకుంది కదా, ఎక్కర్లేదు కదా, అది వదిలేసాం కదా, అయిపోయింది కదా, దాన్ని ఎందుకు తెచ్చిందని ఎవరికి వచ్చింది ఈ ఆలోచన అన్న దాని మీద మీరు మనసు పెట్టారనుకోండి, ఎవరికి ఆలోచన వచ్చిందో ఆడి మీదకి వెళ్తుంది దృష్టి. ఆలోచన మీద నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, అలా వెళ్ళిపోతారు. అలాగే వెళ్ళకూడదు. ఎవరికి వచ్చిందో ఆలోచన ఆ వచ్చినోడి మీదకి తిప్పాలి. వచ్చినోడి మీదకి తిప్పితే ఆలోచన లాగిపోయి కర్త గోచరం అవుతారు. ఈ రకంగా మీ దృష్టిగా ఈ రకంగా లోపల ఉన్న ఓడిని కనిపెట్టాలి అంటే కర్త మీద దృష్టి పెట్టాలి. ఆలోచన ఎవడికి వచ్చింది, సంకల్ప వివిధ రకరకాల కల్పనలు చేస్తుంది కదా, ఆ ఏ రకమైనటువంటి ఆలోచన వచ్చినా సరే ఈ ఆలోచన ఎవరిది అంటే నాది, నాకే వచ్చింది ఈ ఆలోచన, నేనే ఆలోచన చేశాను అన్నారనుకోండి, ఎవరు మీరు, నేను. మళ్ళీ ఎక్కడికి వచ్చింది, నాహం, నేను అన్న దాని మీదకి వస్తుంది. ఈ రకమైనటువంటి నేను మీదకి దృష్టి వచ్చిందనుకోండి, అజ్ఞానం పోతుంది. అలా పెట్టకుండా అలా ఇంకోటో 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 దాని గురించో దీని గురించో, ఆ శాస్త్రమో ఈ శాస్త్రమో, ఆ మతమో ఈ మతమో, ఆ ఊరు ఈ ఊరు అలా తిప్పాడు అనుకోండి, ఏమవుతుంది, ఆ మూలంలో ఉన్నటువంటి కర్త గోచరం కాదు. గోచరం కానంతకాలం జ్ఞానం కలగదు. జ్ఞానం కలగాలి అంటే కర్తను పట్టుకోవాలి. నేను, నాకే ఈ ఆలోచన వచ్చింది, నేనే చూశాను, నేనే తిన్నాను, నేనే తాగాను అన్నాడు కదండి. ఆ తాగినోడు ఎవడు, నేను. ఆ మాట్లాడినోడు ఎవడు, నేను. ఆ చూసినోడు ఎవడో, నేను. ఆ చేసినోడు ఎవడో, నేను. నేను వదలకండి. ఎక్కడైతే నేను పట్టుకున్నాడో ఆ నేను దొరికింది కదా, నేను దొరికితే ఆ జ్ఞానం నశించిపోయినట్టు. నేను దొరకాలి. ఇప్పుడు దొంగ చేస్తున్నాడండి, ఒకడు దొంగతనం చేస్తున్నాడండి, చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, దొరుకుతులేదు. ఇప్పుడు ఎవడైతే దొంగతనం చేస్తున్నాడో వాడికి ఇచ్చారు పెత్తనం పట్టుకోమని. నేను అర్థమైందా, దొంగను పట్టుకోమని దొంగకే ఇచ్చారు పదవి. ఎవరికి ఇచ్చారు, దొంగకి ఇచ్చారు. దొంగ దొరుకుతాడా, ఎందుకని అతనే అధికారి, అతనే ఎంతకాలానికన్నా దొరుకుతాడా. అట్టి మాదిరిగా విచారణ చేసేవాడెవడో, ఆలోచించేవాడెవడో ఆడే దొంగ, ఆడే ఆత్మ. ఆడనే పట్టుకోండి, ఆడికి పెత్తనం ఇచ్చి ఆడితో తెలుసుకోమంటున్నాం. ఎవరిని, ఆత్మని. తెలుసుకోమన్నటువంటి కర్త ఎవడండి, వాడే దొంగ. వాడికే ఇచ్చాం అధికారం. తెలుసుకో బాబు, నువ్వు ఆత్మ ఉంది లోపల, ఎలా ఉందో కనిపెట్టింటే ఆడు చెప్తాడా, ఆడే కదా దొంగ. ఆడు ఎప్పటికైనా చెప్తాడు అసలు, ఎవడు చెప్పడం. అంచేత వాడికంటే వేరుగా నిఘా పెట్టండి, వాడి మీద నిఘా పెట్టండి. అప్పుడు అసలు కర్త ఎవడో బయటపడిపోతాడు. అప్పుడు కర్త బయటపడిపోయాడు కదా, అజ్ఞానమే దృశ్య, అజ్ఞానం ఉండదు. అంచేత జ్ఞానేన ప్రబలీయతే. జ్ఞానం అంటే ఏమీ కాదండి, ఈ కర్త ఎవడో తెలియడమే జ్ఞానం.
చీకట్లో తాడును చూసి పాము అనుకున్నాం అనుకోండి, భయం ఎప్పుడు దాకా ఉంటుంది? తాడు కనపడేదాకానే. తాడు కనిపించిన తర్వాత పాము మాయమైపోతుంది. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి కర్త కనిపించేది కదా, అజ్ఞానం లేదు. ఈ రకంగా ఈ రకమైనటువంటి లోక వ్యవహారానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అంతఃకరణం శుద్ధి కోసమే ఏర్పాటు చేశారు, జ్ఞానం కలగడానికి కాదు. అంతఃకరణం శుద్ధి కలిగింది అనుకోండి, శుద్ధి వల్ల మనసులోని చంచలత్వం ఆగుతుంది. అంతఃకరణం శుద్ధి ఎందుకనండి? అంతఃకరణ నిరంతరము సంకల్పాలు చేస్తూనే ఉంది, ఇంకెక్కడ కనపడుతుంది? నీటిలో చంద్రుడి ప్రతిబింబం కనపడుతుందండి. చూసాం కొండలో నీళ్లు పోసి చంద్రుడి ప్రతిబింబం ఏం చేస్తుంది? కదులుతుంది. దేనివల్ల? నీరు కదలడం వల్ల. దాన్ని ఆపడానికి మళ్ళీ చెయ్యి ఎత్తి తిప్పారనుకోండి, ఆగుతుందా? ఎప్పుడు అవుతుంది? మనం ఎప్పుడు తిప్పడం ఆపెడితే అప్పుడు ఆగుతుంది. తిప్పిన ఆపడం ఆగిపోయిన వెంటనే ఆగిపోదు, ఆగిపోయిన తర్వాత కంచేపు అలా ఊరుకోవాలి. అట్టి మాదిరిగా మనమే మనసును కదుపుతున్నాం. అంచేత మనసును కదపకుండా ఉండడానికి ఆచారకాండను ప్రతిపాదించారు. అట్లనే కర్మోపాసనలు అంటారు, దానము, ధర్మము, సత్కర్మలు, ఉపాసనా కర్మలు మొదలైనటువంటి. దానివల్ల ఏమవుతుంది? అజ్ఞానజనితమైనటువంటి వ్యవహారం జ్ఞానార్జనతో తొలగిపోతుందని చెప్పారు. యథార్థం ఏదో భ్రమ ఏదో పూర్తిగా అవగతం అవుతుంది లోపల ఉన్నటువంటి కర్త గోచరమైనప్పుడు. అంతఃకరణం అనగా అహంకారము, మనసు, బుద్ధి, చిత్తం, వీటికి అంతఃకరణం అని పేరు. వీటిలో శలనం ఉంది, మాలిన్యము కూడా ఉంది, దానికి దోషం ఉంది. అంచేత అంతఃకరణ శుద్ధి వల్ల మనసులో చంచలత్వము, విపరీత బుద్ధి, భ్రమ, భయము, సందేహం ఎన్నున్నాయి మనసులోనే? ఒకటి విపరీత బుద్ధి. దేవుడు చాలా శక్తివంతుడు కదా, చాలా గొప్పవాడు కదా, ఈ సమస్త సృష్టిని సృష్టించాడు కదా, అంచేత ఆ దేవుడు నాలో ఉన్నాడు, నేనే ఆ దేవుడు, సోహం నువ్వే అన్నాడు కదా, ఇది ఎలాగవుతుంది? దీనికి విపరీత బుద్ధి అని పేరు. అంటే మనసు ఒక పట్టాన నమ్మదండి. నమ్మాలంటే దానికి ఏముంది? మనసులోని చంచలత్వం ఉంది, నిలబడి ఉండదు. చంచలత్వం వల్ల ఏం ఏర్పడింది? విపరీత బుద్ధి ఏర్పడింది. విపరీతం అంటే ఏంటి? తనకంటే దేవుడు వేరేగా ఉన్నాడు, ఇదే విపరీత బుద్ధి. తనలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే తన స్వరూపము, తనకే దేవుడికి భేదం లేదని వేదాలు చెప్తున్నప్పటికీ కూడా ఇతనికి ఏం బుద్ధి ఏర్పడింది? చంచలత్వం వల్ల విపరీత బుద్ధి ఏర్పడింది. అంటే తనకంటే దేవుడు వేరు, అతను చాలా గొప్పవాడు, నాకు జనన మరణాలు ఉన్నాయి, దేవుడికి జనన మరణాలు లేవు. బాగా ఆలోచించండి. జనన మరణాలు నీకు లేవు. జనన మరణాలు దేనికున్నాయి? శరీరానికి ఉన్నది, కానీ ఆత్మకు లేదు. ఆత్మ వేరు. అంటే దేవుడు అంటే ఆత్మస్వరూపమే, జనన మరణాలు లేవు. కానీ విపరీత బుద్ధి ఏర్పడింది. విపరీత బుద్ధి వల్ల భ్రమ ఏర్పడింది. ఈ కార్యం మంచిది, ఈ క్రియ మంచిది, ఇది మంచిది, అది మంచిది అనేటువంటి భ్రమ ఏర్పడింది. భ్రమ నుండి భయం ఏర్పడింది, భయం వల్ల సందేహం ఏర్పడింది. ఇది ఒక వరుస క్రమం, ఒక నుంచి ఒకటి, ఒకటి. కారణం ఏంటంటే చంచలత్వం వల్ల విపరీత బుద్ధి, విపరీత బుద్ధి వల్ల భ్రమ, భ్రమ వల్ల భయము. భయం ఏంటి? ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, నాకు ఎలా కడకంట సాగుతుందో లేదో, మా భార్య ఎలా ఉంటుందో, భర్త ఎలా ఉంటాడో, నాకు ఎలా ఉంటుందో, మా పిల్లలకి ఎలా ఉంటుందో, ఇదంతా భయమే. ఈ భయం వల్ల నువ్వేమి అక్కర్లేదయ్యా, నువ్వు జ్ఞానం తెలుసుకుని సాధన చేసుకోమన్నాడు అనుకోండి, దీనివల్ల ఏం ఉపకారం అవుతుంది? దేవుడిని పట్టుకుంటే ఏదో ఆయన కదా గొప్పడు కదా, ఆయన చేసి పెడతాడు కదా, నేను కూర్చుని ఉంటే ఏమవుతుంది? నేను వేరు, నేను కాదు కదా దేవుడు అంటే అనేటువంటి సందేహం వస్తుంది. ఇవన్నీ నివారణం అవ్వాలి అంటే కర్మోపాసనల ద్వారా అంతఃకరణం యొక్క చంచలత్వాన్ని పోగొట్టుకోవాలి.
ఈ రకంగా చంచలత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు అంతఃకరణ శుద్ధి సమ్యక్ జ్ఞానము కలిగినటువంటి సాధనకే సాధ్యం. అంతఃకరణం శుద్ధి అయ్యి ఏకాగ్రత మనసు కలిగినటువంటి వాడి సాధకుడికి అజ్ఞానం నిండి ఉన్నంత వరకు మంచి ఏదో చెడు ఏదో యథార్థం ఏదో అసత్యం ఏదో బుద్ధి గ్రహించలేదు. ఇన్ని రకాల సత్యంగాలు, ఇన్ని రకాల ఉపమానాలు, ఉపోద్ఘాతాలు చెప్తున్నాం కదా, గ్రహించేటటువంటి జ్ఞానం దానికి కలగదు. కారణం చంచలత్వంతో కూడుకుని ఉంది. ఈ గజ్జ సర్ప భ్రాంతి మాదిరిగా చీకట్లో త్రాడును చూసి సర్పమని భయపడినట్లుగా దీపకాంతిలో త్రాడు యొక్క యథార్థ రూపం తెలుసుకున్న తర్వాతనే అది మిథ్యా భ్రమ అని తెలుస్తుంది. ఆ విధంగా శుష్కించిన మానుని అంటే కొమ్మలు నరికినటువంటి చెట్టును చూసి చీకట్లో భూతమని ఒకడు భయపడ్డాడు అనుకోండి, ఇంకొకడు దొంగ అని భయం కొంతమందిలో కలుగుతుంది. ఇది మన ప్రవృత్తులకు కారణం అజ్ఞానం. అజ్ఞానం తప్ప వేరొకటి కాదు. అజ్ఞానం అనేటటువంటి అంధకారము నుండి బయటపడాలంటే గురువుని ఆశ్రయించి విద్యాప్రాప్తికి కృషి చేయాలి. తదనంతరం జగద్ వ్యాపారములో ఏది మిథ్య, ఏది మాయ, ఏది అవిద్య, ఏది యథార్థం అనేటువంటి విషయములపై అవగాహన కలిగే వరకు అంతఃకరణలో పూర్తి పరివర్తన కొరకు సుదీర్ఘ విచారణ చేయాలి. భ్రమ ఇత్యాదులకు అంతఃకరణ ప్రవృత్తియే కారణం. అందువలన చిత్తశుద్ధి, భావ సంశుద్ధి అంతఃకరణ శుద్ధి వలననే సాధ్యం. ఇందుకొరకు జగత్కర్త పరమాత్మ ఏది ఎట్లు దాని అనుభూతి కలుగుతుందో అనేటువంటి విచారణ చేసుకోవాలి. ఈ రకంగా బాహ్యమైనటువంటి కర్మోపాసన వల్ల అంతఃకరణ శుద్ధి కోసమే తప్ప జ్ఞాన సముపార్జనకి కాదు. జ్ఞాన సముపార్జనం అయితే మాత్రం నేను ఏది నా దాని మీదే జ్ఞానం కలుగుతుంది. అలాగని మిగతా వాటి వల్ల కూడా ప్రయోజనం అంతఃకరణం కదలకుండా నిశ్చలంగా ఉంచటం కోసం ధ్యానం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈ రకంగా ఏతయోర్యోదుపాదానం ఏకం సూక్ష్మం సదవ్యయం యదైవ మృద్ఘటాదీనాం విసారః సోయమీదృశ. ఏతయోర్యుపాదాన ఏకం అంటే ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచప్రాణాలు, ఈ సముదాయం వివిధ రకాల వస్తువులుగా ఉన్నాయి. దాంట్లో ఏకం అంటే ఒకటే ఉంది, నేను, అదే ఆత్మ. ఇది ఎలాంటిదంటే సూక్ష్మం చదవ్యయం, స్థూల శరీరం వల్లే కనిపించదు. అది సూక్ష్మమైనటువంటిది, చైతన్య స్వరూపమైనటువంటిది. దాన్ని కనిపెట్టడం కోసం ఎక్కువ సమయం తీసుకుంటుంది. దానికోసం సాధన, దానికోసం విచారణ. యతయోర్యుపాదానం ఏకం సూక్ష్మం సదవ్యయం యదైవ మృద్ఘటాదీనాం విసారః సోయమే దృశ. మట్టి లేకుండా కొండ ఎలా తయారవదో అట్టి మాదిరిగా నేను లేకుండా శరీరం లేదు, నేను లేని కాడు ప్రాణము లేదు, నేను లేని కాడు ఇంద్రియాలు లేవు. నేనే ఎన్నాటికి మూలకారకుని. ఆ నేను అనేటువంటి దాని మీద ఆధారపడి ఇదంతా వ్యాపించింది. ఈ రకంగా ఏతయోర్యోదుపాదానం ఏకం, నేను ఒక్కడమే, సూక్ష్మం, వ్యయం కాదు, పరిణామం చెందదు, నశించదు, పుట్టుగా సాగు లేదు. వ్యయం అంటే సూక్ష్మమైనటువంటిది, వ్యయం కానిటువంటిది, సావు పుట్టుకు లేనటువంటి నిర్వికారమైనటువంటి నిశ్చలమైనటువంటి స్వరూపమే నేను, అదే ఆత్మ. ఈ శ్లోకం వచ్చేవారు ఇంకా బాగా వివరంగా చెప్తున్నాం, ఎందుకు తెలుసుకుందాం. హరి ఓం సత్యం. ఆత్మబంధువులరా, ఏదైతే చెప్పుకున్నామో దాన్నే మళ్ళీ చక్కగా ఒకసారి గుర్తుపెట్టండి. పదే చెప్పినటువంటి దాన్నే ఏది నేను, ఏది నేను, శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు, ఇవన్నీ
పరిణామ క్రమంలో చేసిన కర్మఫలాన్ని అనుభవించడానికి అజ్ఞాన మూల కారణంగా ఈశ్వరుడు కల్పన చేశాడు దీన్ని. అంచేది జ్ఞానం తెలిసినప్పుడు ఈ వస్తువు నశించుతుంది, మన స్వరూప సాక్షాత్కారం అయితే మోక్షం. అటువంటి మోక్షం రావాలంటే ఇలా చక్కగా కూర్చొని గురురు బ్రహ్మ, గురురు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై